వెల్కమ్ టు సింప్లీ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వంకాయ మసాలా ఫ్రై. దీన్ని ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. మసాలా కోసం 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి, 1 ఇంచ్ అల్లం, 7-8 వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి. వీటన్నిటిని ఇలాగ చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ధనియాలు జీలకర్ర ముందే కొంచెం వేయించి పెట్టుకుంటే మంచి సువాసన వస్తుంది. నేను ముందే వేయించుకొని పెట్టుకున్నాను. ఇలాగా ఎండు కొబ్బరిని చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకుంటే గ్రైండ్ చేసేటప్పుడు త్వరగా గ్రైండ్ అవుతుంది. మిగిలినవన్నీ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. వంకాయల్ని ఇలాగా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. వంకాయల్ని ఉప్పు నీళ్ళలో వేస్తే నల్లబడవు, అలాగే చేదు కూడా రాదు. వేరొక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ విత్తనాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి సపరేట్గా తీసుకొని పెట్టుకోవాలి. ఈ వేరుశనగ విత్తనాలు మనం తాలింపులో కూడా వేసి వేయించుకోవచ్చు, కానీ కూర మగ్గేటప్పుడు ఇవన్నీ మెత్తబడిపోతాయి, క్రిస్పీగా ఉండవు. కూర ఉడికిన తర్వాత ఈ వేరుశనగ విత్తనాలను వేసుకుంటే తినేటప్పుడు క్రిస్పీగా వస్తాయి. అందులోనే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని 1 ఎండుమిర్చిని ఇలాగా 2 ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని ఇందులో వేసుకొని దానిపైన కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని ఇలాగా 1 నిమిషం మిక్స్ చేసుకొని దానిపైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. వంకాయలు ఇలాగా 1/2 వంతు ఉడికిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలాని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కూర మనకి బాగా ఫ్రై అయి ఉంటుంది. దానిలో ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ విత్తనాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసి ఈ కూరని మూత పెట్టకుండానే చల్లారనివ్వాలి. మూత పెట్టినట్లయితే ఆవిరికి కూర అంతా గుజ్జు గుజ్జుగా అయినట్లు అవుతుంది. మూత పెట్టకుండేలాగా ఉంచితే పొడి పొడిగా ఉంటుంది. ఈ కూర వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా ఇంట్లో చిన్న పార్టీలప్పుడు ఈ కూరని సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Thank you for watching this video.